ఐపీఎల్ 2025 సీజన్‌లో క్వాలిఫైయర్ మ్యాచ్‌ని గెలిచిన ఆర్‌సీబీ జట్టు ఒక అద్భుతమైన సెలబ్రేషన్ మోడ్‌లోకి వెళ్ళిపోయింది. అయితే నిజానికి పంజాబ్ జట్టును చిత్తుగా ఓడించిన ఆర్‌సీబీ జట్టు ఊహించని విధంగా ఇక ఈ సీజన్‌లో ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఎందుకంటే క్వాలిఫైయర్ మ్యాచ్ అంటే ఖచ్చితంగా నరాలు తెగిపోయే ఉత్కంఠ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ మ్యాచ్ మొదలయ్యి ఒక అరగంటలోనే పవర్ ప్లేలో 4 కీలకమైన వికెట్లు తీసేసి బెంగుళూరు జట్టు వార్ వన్ సైడ్ చేసేసింది. ఇక బెంగుళూరు జట్టు గెలిచిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ అయిన రజత్ పట్టిదార్ మాట్లాడుతూ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. ఈ మ్యాచ్‌లో మేము స్పష్టమైన బౌలింగ్ ప్రణాళికలతో బరిలోకి దిగాం. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు ఈ పిచ్‌ను అద్భుతంగా ఉపయోగించుకున్నారు. సుయాస్ రాణించిన తీరు, అతని లైన్ అండ్ లెంత్ బౌలింగ్ అద్భుతం. కెప్టెన్‌గా అతని బౌలింగ్ గురించి నాకు క్లారిటీ ఉంది. అతను స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేశాడు. అయితే అదే అతని బలం. అతని బౌలింగ్‌కు నేను ఎప్పుడూ కూడా చాలా అంటే చాలా పెద్ద ఫ్యాన్‌ని. అయితే ఇక ఆయన బౌలింగ్ రీడ్ చేయడం బ్యాటర్‌లకు కష్టం. నేనెప్పుడూ అతనికి మంచి చిట్కాలు చెప్పాలనుకుంటాను. నేను అతన్ని అస్సలు కన్‌ఫ్యూజ్ చేయను. ఈ క్రమంలో అతను కొన్ని పరుగులిచ్చినా పర్వాలేదు. అయితే ఇక ఈ టోనీ ఆసాంతం మేము చాలా ప్రాక్టీస్ చేశాం. కాబట్టి ఒకరోజు ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. ఫిల్ సాల్ట్ చాలా మ్యాచ్‌ల్లో అద్భుతాన్ని చేశాడు. ఈ మ్యాచ్‌లో కూడా అదే చేశాడు. అదిరిపోయే ఆరంభాల్ని అందించాడు. అతని బ్యాటింగ్‌కు నేను పెద్ద అభిమానిని. డగౌట్ నుంచి అతని ఆట చూడటం అద్భుతంగా ఉండేది. నేను ఎప్పుడూ ఆర్‌సీబీ అభిమానులకు కృతజ్ఞతలు చెప్తాను. మా హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి మాత్రమే కాదు, మేమెక్కడికి వెళ్ళినా అది మా సొంత మైదానం అనిపిస్తుంది. అయితే ఈరోజు మ్యాచ్ బరిలోకి దిగే ముందు కూడా విరాట్ కోహ్లీకి ఒక మాట ఇచ్చాను. ఖచ్చితంగా ఈరోజు మనం ఆడే ఈ స్టేడియం చిన్నస్వామి స్టేడియం కన్నా గొప్పగా మనల్ని ప్రేక్షకులు ఆదరిస్తారు. అటువంటి ఆట మన జట్టు నుంచి వస్తుంది, రాబోతోంది అంటూ నేను ఆయనకి చెప్పాను. అది ఖచ్చితంగా చేద్దాము అంటూ తను నాకు భరోసా ఇచ్చాడు. ఇలాగా ఒక్కొక్కసారి చిన్న చిన్న మాటలతో కూడిన సపోర్ట్ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. బహుశా ఈరోజు మ్యాచ్‌లో కూడా నాకు అదే అనిపిస్తుంది. మాకు మద్దతు తెలపండి. అయితే ఇంకొక్కటి గెలవాల్సి ఉంది. ఆ తర్వాత అందరం కలిసి సెలబ్రేషన్స్ మిన్నంటేలాగా చేద్దాం. నేను కూడా దానికోసమే వెయిటింగ్ అంటూ పేర్కొన్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.